మనసు గల మహాశయ మహిమ గల మహోదయ మనసు గల మహాశయ మహిమ గల మహోదయ ధన్యమే నీ ప్రతిమను దర్శించగా పుణ్యమే నీ పదములు పూజించగా. ఓం సాయిరామ్. నా పేరు రాకేష్. నేను బోర్బాండ్ నుంచి వచ్చానండి. యాక్చువల్ నాకు సాయిబాబా ఉన్న సంబంధం గత 7 సంవత్సరాల నుంచి ఉంది. అది ఎట్లా స్టార్ట్ అయిందంటే, నాకు ఒక 2007లో చాలా ఉద్యోగ సమస్య చాలా ఉన్నాయి. అప్పుడు నేను చాలా టెన్షన్ పడేవాడిని. ఎన్ని ఉద్యోగాలు ట్రై చేసినా సరిగ్గా వచ్చేది కాదు. దేంటికెళ్ళినా రిజెక్ట్ అయిపోయేది. అలాంటప్పుడు ఒకసారి మా కజిన్ సిస్టర్ వాటికి వెళ్ళినప్పుడు మా బావగారు ఆయన చెప్పారనమాట, ఒక సాయి సచ్చరిత చదువు, నీకు అన్నీ ఉన్న బాధలు అన్నీ పోతాయి, నీకు మంచి ఉద్యోగం వస్తుంది అని ఆయన నాకు బోధించారు. అంతకుముందు నాకు సాయిబాబా మీద అంత నమ్మకం లేదు. ఎవరేం చెప్పినా నేను పెద్ద పట్టించుకునేవాడు కాదు. ఎందుకంటే ఆయన ముస్లిం, నాకు అంత ఇది లేదు. కానీ ఒకసారి సచ్చరిత చదివిన తర్వాత నాకు ఆయన మీద నమ్మకం చాలా పెరిగిన తర్వాత నాకు ఆయన అనుగ్రహం చూపించగానే నాకు అప్పుడు మంచి ఉద్యోగం వచ్చింది, సెటిల్ అయ్యాను. అదొక నాకు ఒక సాయిబాబా ఒక లీల చూపించారు. ఇంకో లీల ఏంటంటే, ఒకసారి ఆదివారం నాడు నేను ఎర్రగడ్డ రైతు బజార్కి వెళ్ళాను. అప్పుడు ఇది రెయిన్ కోట్ కొనుక్కోవడానికి వర్షాకాలంలో. ఆ టైంలో రెయిన్ కోట్ కొనుక్కొని వచ్చిన తర్వాత బైక్ అక్కడ పార్కింగ్ లేదు, నో పార్కింగ్ జోన్లో బైక్ పార్క్ చేశాను. ఆ టైంలో రిటర్న్ వచ్చినప్పుడు బైక్ అక్కడి నుంచి లేదు, మరి ఎవరో అంటే తీసుకుని వెళ్ళిపోయారు బైక్. తర్వాత నేను చాలా టెన్షన్ పడాను. ఆ నెక్స్ట్ డే దట్ ఈస్ ఆన్ మండే, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నాకు ఇంకా బైక్ ఎప్పుడు వస్తుందో వాళ్ళు కూడా సరిగ్గా గ్యారంటీ చెప్పలేదు, పోలీస్ వాళ్ళు కూడా. అప్పుడు నేను ఆ సాయిబాబా మీద నమ్మకం పెట్టుకుని ఇంకా సాయిబాబా మీద వదిలేసాను, ఇంకా బైక్ ఎట్లానో చూపించాలని. అప్పుడు ఆ నెక్స్ట్ థర్స్డే నాడు నాకు వెంటనే పోలీస్ వాళ్ళు కంప్లైంట్ పిలిచి మీ బైక్ దొరికిందని చెప్పి నాకు పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు. అప్పుడు నేను చాలా ఆశపడిపోయాను. అంటే వితిన్ 4 డేస్లో నా బైక్ దొరికింది. అదొకటి నాకు మంచి అనుభవం సాయిబాబా మీద. ఇంకొకటి మూడో అనుభవం ఏంటంటే, ఒకరోజు నాకు విపరీతం కడుపు నొప్పి వచ్చింది మార్నింగ్. ఆ కడుపు నొప్పి ఎలా వచ్చిందంటే, చాలా డిహైడ్రేషన్ వల్ల విపరీతం వామిటింగ్స్ అలా వచ్చింది. ఆ రోజంతా నాకు విపరీతం బాధ ఉంది. ఎంత డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు మెడిసిన్స్ ఇచ్చారు, ఇంజక్షన్ ఇచ్చారు, అయినా కూడా నాకు తగ్గలేదు కడుపు నొప్పి. అప్పుడు ఆ రోజు నైట్ మా మదర్ చెప్పారు, బాబా విభూది నీటిలో పెట్టుకొని తాగు, నీకు అన్నీ ఇదైపోతుందని. ఆ రోజు నైట్ బాబా విభూది ఆ నీటిలో కలుపుకొని తాగాను. వితిన్ 5 minutes నాకు వామిటింగ్ అయిపోయిన తర్వాత వితిన్ సెకండ్స్ మొత్తం తగ్గిపోయింది, నాకు నొప్పి అంతా తగ్గిపోయింది. అదొక నాకు అద్భుతం లీలలు బాబా చూపించారు. ధన్యమే నీ ప్రతిమను దర్శించగా పుణ్యమే నీ పదములు పూజించగా. సాయి ఛానల్ వందనాలకి నమస్సుమాంజలి అండి. మాకు సాయి ఛానల్ వచ్చిన కానుంచి చాలా అనుభవాలు అనేది మేము తెలుసుకోగలుగుతున్నాము. ఆ ఛానల్ వచ్చిన కానుంచి ప్రతి ఒక్క క్షణము ఆ పాటలు వినాలని మాకు ఎంతెంతో ఆప్యాయతగా ఉన్నది. ఎందుకనంటే మాకు ఒకసారి ఏమైంది, మా ఆయన మాకు చెప్పకుండానే షిరిడీ వెళ్ళి ఆ టైంలో ఆయన షిరిడీకి వెళ్ళి ఆడ దర్శనం చేసుకునే టైంలో నాకు తెలియకగానే పైన నుంచి మాకు ఫ్యాన్ అనేది పైన ఫ్యాన్ ఉన్నది, ఆ ఫ్యాన్ ఊసి కింద పడ్డది. ఆ టైంలో మేము బయటికి వాష్రూమ్కి అని వెళ్ళి వచ్చేసరికల్లా ఆ ఫ్యాన్ ఊసి కింద పడడంతో ఏంటి ఈ టైంలో ఈ ఫ్యాన్ ఊసి పడడం ఏందని మాకు ఉన్న ఆ టెన్షన్స్కి మేము ఇంత ఇది అయిపోయాం. ఆ టైంలో ఆయన నాకు చెప్పకుండానే పోయి సిటీలో దర్శనం చేసుకోవడంతో మేము పొద్దుగాల లేచి, ఎక్కడున్నావు నువ్వు, ఏమైంది, ఇంట్లో ఫ్యాన్ ఊసి పడ్డది, నువ్వు లేవు ఇంట్లో, నాకేమో టెన్షన్ అవుతుంది, 2 పిల్లలు ఉన్నా, నన్ను విడిచిపెట్టి నువ్వు వేడికి పోయాను అంటే, అయ్యో నేను సిటీలో ఉన్నా, నేను ఆ టైంలో దర్శనం చేసుకుంటున్నాను, నేను ఏమైంది ఇంట్లో ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని ఆయన నన్ను అడిగేసరికి, అయ్యో ఆ టైంలో నేను ఫ్యాన్ ఊసి కింద పడ్డది, మేము ఆ టైంలో బయటకు వచ్చినాము, వాష్రూమ్ కానీ వచ్చినాము, నైట్ 2 గంటలకి ఎందుకు ఇట్లా అయిపోయిందని నేను టెన్షన్ పడుతున్నాను అంటే, అయ్యో ఆ టైంలో నేను షిరిడీలో ఉన్నా, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు, ఏం టెన్షన్ పడకు, సాయిబాబానే నిన్ను అలా లేపాడేమో ఆయన అలా చెప్పడంతో, అవునా ఇట్లా ఎందుకు అయింది నాకని
ఆ క్షణంలో ఆయనకు చెప్పడానికి కూడా నాకు భయం వేసి నేను అనుకున్నా, అమ్మో ఈ టైంలో నన్ను ఎందుకు అసలు ఆ టైంలో 2 గంటలకు నేను ఎందుకు లేచినా నాకే అర్థం కాలేదు. కానీ మా పాప, లే మమ్మీ లే, నువ్వు మనం బయటికి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళేసి వద్దాం లే అని అనగానే లేచి వచ్చేసరికల్లా మా ఆయన అట్లా నాకు తెల్లారి, నేను ఆ టైంలో షిరిడీలో ఉన్నా, నీకు నేను చెప్పలేదు షిరిడీ వెళ్తున్నా అని, కానీ నేను షిరిడీలో ఉన్నా, సరిగ్గా ఆ టైంకి నేను దర్శనంలో ఉన్నా, సాయంత్రం నైట్ టైంలో అని చెప్పింది. నేను అనేసరికి అవునా ఈ టైంలో నువ్వు ఇంటికి వచ్చినాక ఎంత పట్టుకొని ఏడ్చినానో ఆ అనుభవాలు ఇప్పుడు ఆ బాబాతో మేము సాయి ఛానల్ వచ్చిన కానుంచి ఆయన చూస్తుంటే నాకు ఈ వెనకాల నాకు తల్లిదండ్రులు ఎవరు లేరు. అందరూ నా ఫ్యామిలీకి నేను ఒక్కదాన్నే. నాకు ఆయన ఉన్నాడని ఆశతోటి ఎక్కువ ఓపు కూడా నాకు ఆయన మీదనే. మా ఆయన నేను కానీ ఎవరైనా ఆయనకు నాకు ఆయన మా ఇద్దరికి కలిపి సాయిబాబా. మా బాబు నాకు తెలియకనే కడుపులో పడ్డాడు. ఆ బాబు పుట్టినాక ఆయన పేరే పెట్టుకున్నాం మేము. ఇప్పటికి కూడా సాయి చరణ్ అనే తనని పిలుస్తున్నాం. అందుకని నాకు ఇప్పుడు సాయి ఛానల్ వచ్చిన కానుంచి ఇంకొంచెం ఎక్కువ సాయి ఛానల్లో ఇంకొన్ని పాటలు వచ్చి ఇంకొంచెం ఏదో సాయి గురించి చెప్పడం, వినటము, ప్రతి ఒక్క క్షణం పనికి పోయినా ఎక్కడ పోయినా ఆయన నుంచే మేము ఏదైనా ఆలోచన చేయాలన్నా, నాకేమైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మొక్కి, బాబా నువ్వే నాకు ఉన్నావు, నాకు ఎవరూ లేరు, తల్లి లేదు తండ్రి లేదు, ఎవరు లేరు, నువ్వే ఉన్నావు అనేసి ఇప్పటిదాకా కూడా నేను బాబానే మొక్కుతూ బాబానే తలుసుకుంటూ ఈ జీవితాన్ని కొనసాగించాలని అనుకుంటున్నా. బాబానే నాకు తోడు ఉండాలని నేను అనుకుంటున్నా. ఈ సాయి ఛానల్ పెట్టిన వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ధన్యమే నీ ప్రతిమను దర్శించగా, పుణ్యమే నీ పదములు పూజించగా. సాయిరామ్ అండి, నా పేరు రమణి, నేను సింతల్ నుంచి మాట్లాడుతున్నాను. సాయిరాము గురించి మాట్లాడాలంటే ఆయనది చాలా ఉందండి, కానీ కొన్ని చెప్తాను ఆయన లీలలు. అంటే మా విషయంలో మాకు ఆయన చూపించిన అనుభవాలు కొంచెం చెప్తానండి. ఫస్ట్ బాబా గారిని మేము కొని తీసుకురాలేదండి. నేను మూర్తి అననండి, బాబా గారే అంటాను నేను. బాబా గారు చిన్న ప్రతిమ రూపంలో మా ఇంటికి, మా వారికి ఎవరో ఒక అబ్బాయి, సార్ ఈ ప్రతిమని మీరు తీసుకెళ్ళి ఇంట్లో పూజించుకోండి అని చెప్పి ఇచ్చారండి. ఆయన జేబులో పెట్టుకొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. అప్పుడు నేను మామూలుగా ఇంట్లో ఉన్నది దేవతా ఫోటోలతో పాటు బాబా గారిని పెట్టి పూజించేదాన్ని, కానీ అంత ఇదేమీ లేదండి బాబా గారి మీద. తర్వాత అండి మా ఇంటి పక్కన ఆంటీ గారి దగ్గర నేను సాయి చరిత్ర చూశాను. సాయి చరిత్ర పుస్తకం, అది అన్నా సాహెబ్ దాంబోల్కర్ రాసిన చరిత్ర అండి. మిగతా వాళ్ళు ఎలా రాస్తారో నాకు తెలియదు, కానీ దాంబోల్ గారి మీద నాకు బాగా గురి అండి. ఆయన చరిత్ర అంటే ఆయన బాబా గారి సన్నిహిత భక్తులు, అందుకని ఆయన రచించినది అంటే బాబా గారి ప్రేరణతోనే ఆయన రాశారు ఈ విషయం. ఆ ఆంటీ గారి దగ్గర చరిత్ర తీసుకొని చదివిన తర్వాత తెలిసింది నాకు. అయితే బాబా గారిని ఒకరోజు అనుకున్న, బాబా నాకు కూడా చరిత్ర కావాలి, మీ చరిత్ర మా ఇంటికి రావాలి, మా ఇంటికి మీరు రావాలి, కానీ వేరే వాళ్ళు ఎవరో రాసిన చరిత్ర నాకు వద్దు. ఆ అన్నా సాహెబ్ దాంబోల్కర్, హేమాడ్ పంత్ గారు రాసిన చరిత్ర నాకు కావాలి అని చెప్పి మనసులో అనుకున్నానండి. మనసులో అనుకొని ఆ ఆంటీ గారికి కూడా చెప్పాను, పక్కింటి ఆంటీ గారికి, నాకు కూడా ఇలాంటి బుక్కే కావాలి ఆంటీ గారు, చూడండి నేను కొనుక్కోను ఆంటీ గారు, నాకు కూడా మీకు ఎవరో దానం ఇచ్చారు అని అన్నారు, అలాగే నాకు కూడా దానం కావాలి, ఆ బాబా గారే స్వయంగా మా ఇంటికి ఆయన చరిత్ర రూపంలో రావాలి అని నేను నా మనసులో అనుకున్నాను. కానీ ఆమెకి చెప్పలేదు నేను. మీరు చూడండి ఆంటీ గారు అని ఆమెకి చెప్పాను. అలా ఒక 1 నెల రోజులు గడిచిందండి. 1 నెల రోజులు గడిచింది అనుకున్నాను, కానీ మనసులో ఆ స్వామి ఇంటికి రాలేదండి బాబా గారు. రాకపోతే ఇంక నేను కొనేసుకుందాం అనుకుంటున్నాను, ఇంకా ఆంటీ గారిని కూడా కొనేయండి అని చెప్పాను. అయితే ఒకరోజు ఈ ఆంటీ గారు ఇలా సాయి భక్తులు ఇంట్లో తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. వెళ్తే ఆ ఇల్లు తాళం పెట్టి వాళ్ళు ఎక్కడికో బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోతే పక్కింటి ఆంటీ వాళ్ళు కూడా ఈ ఆంటీ గారికి పరిచయం. అయితే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారమ్మా అని ఆ ఇంటి కోడలను అడగడానికి ఆమె ఆంటీ గారు వెళ్ళారు. వెళ్తే ఆంటీ బయటికి వెళ్ళారండి వాళ్ళు అని చెప్పి ఆమె చెప్పి అన్నారు, అండి షిరిడీ వెళ్ళాము ఆంటీ, మేము చరిత్రలు తీసుకొచ్చాము అనేసి ఆమెంతటా ఆమె కోడలు, అత్తగారు బయటికి వెళ్ళారు, ఆ కోడలు చెప్పారంటే ఈ ఆంటీ గారికి, మా అత్తయ్య గారు రానియండి, మీకు కావాలంటే ఇస్తామంటే, అయ్యో కాదు, మా ఇంటి పక్కన ఉన్న ఆమె ఇట్లా చరిత్ర అడుగుతుంది, ఎప్పటి నుంచి అడుగుతుంది నన్ను, నా చరిత్ర కావాలమ్మా, నువ్వు రేపు మీ అత్తగారు వచ్చిన దాకా కాదు, ఇప్పుడైతేనే ఇచ్చేస్తేనే నేను తీసుకెళ్ళిపోతానని చెప్పి, తీసుకెళ్ళి అమ్మాయికి ఇచ్చేస్తానని చెప్పి అన్నారండి. అంటే ఆమె ఇంట్లోకి వెళ్ళి ఆ అమ్మాయి ఆ చరిత్ర తీసుకొచ్చి సేమ్ ఆ ఆంటీ గారి ఇంట్లో ఎలాంటి పుస్తకమో దాంబోళ్ గారు రాసిన చరిత్ర ఎలాంటిదో సేమ్ అట్లాంటిదేనండి.
అట్లాంటిదే తీసుకొచ్చి అది కార్తీక మాసం అండి, సాయంత్రం పూట దీపం పెడుతున్నా దేవుడి దగ్గర నేను. ఆంటీ గారు లోపలికి వచ్చేస్తారండి, నాకు పెద్ద ఇదేం ఉండదు, లోపలికంటూ వచ్చేస్తారు. నేను దీపం పెట్టుకుంటున్న ఆంటీ పిలిచారు రమణి అని, రెండు ఆంటీ అన్నాను. రెండు ఆంటీ అంటే లోపలికి వచ్చేసారు. ఇగో చరిత్ర అడిగావు కదా, ఇచ్చారు అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చారండి. ఇంకా నేను ఏం చెప్తానండి నా ఆనందం. ఆయన కొనకుండా నాకు దానంగా ఇచ్చారు. నేను అనుకున్నానండి, నువ్వు దానంగా మా ఇంటికి వస్తే నేను ఎప్పుడైనా షిరిడీ వచ్చినప్పుడు ఒక 5 పుస్తకాలు నేను కూడా కొని దానం ఇస్తా ఎవరికైనా అని చెప్పి నేను అనుకున్నది మాట నిజమండి. ఆయన అలాగే దానంగా నా ఇంటికి వచ్చారండి. ఆయన చరిత్ర వచ్చిందంటే ఆయన వచ్చినట్టేనండి మా ఇంటికి. అప్పటి నుంచి పఠిస్తూ ఉంటానండి సాయి చరిత్ర. అయితే ఒకసారి కార్తీక మాసంలో ఆ ఇంట్లోకి వెళ్ళిన కొత్త అండి మేము. కార్తీక మాసంలో పోలు పాడ్యమి రోజున నేను నదిలో దీపాలు వదలడం అలవాటు చిన్నప్పటి నుంచి. కానీ ఇక్కడ నదులు ఎక్కడున్నాయండి, తులసికోట దగ్గర నీళ్లు, పెద్ద టబ్లో నీళ్లు పోసి 5 గంటలకే అరటి డొప్పల్లో ఒత్తులు వేసి వదిలిపెడతానండి. ఆ కొత్త అవడం వల్ల అక్కడ ఎవరు తెలియదు, అరటి చెట్లు ఎక్కడ ఉంటాయో తెలియదండి మాకు. బాబా ఇలాగ నాకు ఇక్కడ ఎవరు తెలియదు, నాకు అరటి చెట్లు ఎక్కడున్నాయో కూడా తెలియదు, ఎవరి దగ్గర ఉన్నాయో కూడా తెలియదు. నేనేం చేయను బాబా, తెల్లవారితే పోలు పాడ్యమి, తెల్లారు 5 గంటలకే లేవాలి, నేను లేచి దీపాలని ముందు దీపాలు వెలిగించాలి, నేను ఆ టబ్బలో దీపాలు వదిలిపెట్టాలి, నదిలో వదిలిపెడుతున్నట్టు ఎలా చేయాలి బాబా, నేను ఎక్కడికి వెళ్ళాలి బాబా అని ఇల్లు ఊడుస్తూ బయట వాకిలు ఊడుస్తూ ఇదే ఆలోచన అండి. ఆ సాయంత్రం వరకు తెల్లవారితే పోలు పాడ్యమి, దీపాలు వదలాలి. అయితే అంతకుముందు సత్యనారాయణ వ్రతం చేసుకునేటప్పుడు ఒక 5 ముత్తైదువులను పిలిచి, ఆ ఇంట్లోకి వెళ్ళిన కొత్త కాబట్టి మాకు తెలిసిన ఆమె ద్వారా ఒక 5 ముత్తైదువులను పిలిచి భోజనాలు పెట్టామండి. ఆ తెలిసిన ఆమె తెలుసు కానీ మాకు ఆ 5 ఎవరో తెలవదండి, వాళ్ళ పేర్లు తెలవదు, ఎక్కడుంటారో తెలవదు. అయితే ఈ కార్తీక మాసంలో రోజు బయట గేటు దగ్గర దీపాలు పెట్టడం ఆమె చూశారంట. చూసి ఆ సాయంత్రం నేను ఇలాగ అనుకుంటూ వాకిలు ఊడుస్తుంటే, ఏమండి గేటు దగ్గర నుంచి పిలిపించింది. బయటికి వెళ్ళానండి. బయటికి వెళ్తే ఆమె వచ్చారు. ఆ 5గురిలో ఒక ఆమె పేరు కూడా నాకు తెలియదండి, ఎక్కడ ఉంటుందో తెలియదు. అయితే ఇదిగోండి మీరు రోజు దీపాలు పెడుతున్నారు కదా బయట, మీకు ఈ అరటి డొప్పలతో అవసరం ఉండొచ్చు, అందుకే తీసుకొచ్చాను అని చెప్పి ఆమె ఇచ్చారండి. నేను ఎంత ఆశ్చర్యపోయానండి. బాబా గారికి నేను అడగడం ఏంటి, ఆమె తీసుకొచ్చి నాకు ఇవ్వడం ఏంటండి, ఇదంతా బాబా గారి లీలే. ఇంకొక విషయం అండి, అస్సలైన విషయం అండి, మా ఆర్థిక పరిస్థితులు బాబా గారికి బాగా తెలుసు. మా బాబు ఎంతో కష్టపడి చదివాడండి. చదివి ఎంసీఏ చదివి MLRID కాలేజీలో చదువుకున్నాడండి. ఇంకా ఒక 6 నెలలు టైం ఉందనగానే క్యాంపస్లు సెలక్షన్స్కి వస్తున్నాయండి. ఇలాగ వాళ్ళు కాలేజీలో ఉన్నవాళ్ళు చెప్పారంటే, ఇలా క్యాంపస్ పెద్ద కంపెనీ అండి, అది క్యాంపస్ ఇలా వస్తుంది, మీరు సెలక్షన్ అవ్వాలి, సెలక్షన్ మన కాలేజీకి కూడా వస్తున్నారు మరి అనేసి చెబితే, మా బాబు ఒక నెల మొత్తం కూర్చొని ఆ పుస్తకాలన్నీ తిరిగేసి చదివాడండి. చదివి ఇంటర్వ్యూకి వెళ్ళాడండి. పెద్ద కంపెనీ అన్నది. అయితే నేను ఆయనకి మేము ఏ విధంగానూ అప్సెట్ చేయమండి మేము. అయితే వెళ్ళాడండి, కష్టపడి కూర్చొని రాత్రులు పగలు చదివి వెళ్ళాడండి. కానీ ఎవ్వరూ సెలెక్ట్ కాలేదండి, ఆ కంపెనీలో ఎవ్వరూ సెలెక్ట్ కాలేదు. ఆ కంపెనీ అలాగే వెళ్ళిపోయింది తిరిగి. కాలేజీలో వీళ్ళతో స్టూడెంట్స్ ఎవరు సెలెక్ట్ కాలేదు. ఇంకా ముఖం వేలాడేసుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే నేను అది చూసి ఊరుకున్నానండి. ఆ పిల్లోడు ఫీలింగ్స్ గమనించి ఊరుకున్నా, ఏమనలేదు. తర్వాత వాడే చెప్పాడండి, మమ్మీ సెలెక్ట్ కాలేదు మమ్మీ అని చెప్పాడు. నేనేమనలేదు, సరేనన్న ఇంకోటి ఇది కాకపోతే ఇంకోటి అని అన్నాను, ఊరుకున్నానండి. తర్వాత మళ్ళీ ఇంకో పెద్ద కంపెనీ వచ్చిందండి ఒక నెల రోజుల తర్వాత. ఇంక మా పిల్లోడు ఇంట్రెస్టింగ్గా ఇంకా దాన్ని ఇచ్చేయలేదు. అయితే అందులో మా పిల్లోడు, ఆ లిస్టులో మా పిల్లోడి పేరు కూడా లేదండి. వీడితో చదివే పిల్లోడి పేరే వేరే వాడి పేరు ఉంది. అయితే ఆ పేరు లేకుండా, ఆ పేరు ఎలాగా మిస్ అయిందో తెలియదు, మా వాడి పేరు పడింది. పడి ఇంటర్వ్యూకి పిలిచారండి. మొత్తం 60 మంది స్టూడెంట్లో 28 మంది సెలెక్షన్ అయ్యి ఆ ఇంటర్వ్యూకి, టెస్ట్లకి, ఎగ్జామ్స్లకి రాశారండి. అమెరికా నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కూడా వీళ్ళు ఇంటర్వ్యూ చేయాలండి. ఈ విధంగా జరిగిందండి. ఇంటికి అలాగే ఇంటర్వ్యూ జరుగుతుందని వెళ్ళాడు. అది జరిగి ఆ కంపెనీ వెళ్ళిపోయిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత అండి ఇది జరిగింది. అయితే నేను ఇంటిలో ఆ మధ్యాహ్నం ఇలా కొంచెం నడుము వాల్చానండి. నడుము వాలిస్తే ఈ మల్లెపూలు, గులాబీ పువ్వులు సువాసనలండి, పరిమళం వస్తే ఇదేంటి ఇక్కడ ఈ మల్లె చెట్లు, గులాబీ చెట్లు, పువ్వులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ పరిమళం ఎక్కడి నుంచి వస్తుందని ఇల్లంతా తిరిగి చూశానండి, ఎక్కడా ఏదీ లేదు. తర్వాత అండి కొద్దిసేపటికి మా అబ్బాయి వచ్చాడు, ఇంటర్వ్యూ అయిపోయింది, వచ్చాడు. వచ్చిన తర్వాత
వాడి ఇంట్లోకి రావడమే మళ్ళీ అదే సువాసనలండి, పరిమళం, గులాబీ పువ్వులు, మల్లె పువ్వులు సువాసన. ఏంటి నాన్న ఏదైనా పర్ఫ్యూము ఒంటికి పూసుకున్నావా ఇలా స్మెల్ వస్తుందంటే లేదు మమ్మీ అన్నాడు. తర్వాత నేను అడగలేదండి ఏమైందిరా అని అడగలేదు. తర్వాత వాడే చాక్లెట్ తీసుకొచ్చి ఇచ్చాడండి. మమ్మీ సెలెక్ట్ అయ్యాను నేను. ఇది కూడా చాలా పెద్ద కంపెనీ అండి, పేర్లు వద్దు కానండి, పెద్ద కంపెనీ అండి. సెలెక్ట్ అయ్యాడు, బెంగళూరులో వెళ్ళి జాబ్ చేస్తున్నాడండి. అయితే ఆ కంపెనీలో పిల్లోడు సెలెక్ట్ అవ్వలేదు అనేసి ఆ రోజు భోజనాల దగ్గర వాళ్ళ నాన్నగారు అడిగితే ఏడ్చాడండి, అన్నం తింటూ ఏడ్చాడు. నాన్నగారు నేను నెల రోజులు నేను చదివాను, నేను సెలెక్ట్ కాలేదు ఆ కంపెనీలోని, ఏడ్చాడండి. అది గుర్తుంచుకొని తర్వాత నేను బాబా ఏంటి మా ఆర్థిక పరిస్థితులు నీకు తెలిసినవే, పిల్లాడు చదువు గురించి ఇల్లు అమ్ముకొని మేము ఇక్కడికి వచ్చాం, ఈ పిల్లోడు ఈయన కష్టపడి ఏదో మాకు ఇంత అన్నం పెడుతున్నారు, ఈ పిల్లోడికి ఉద్యోగం వస్తే మాకు కొంచెం చేయూతనవుతుంది, ఇందులో స్వార్థం లేని కోరిక కదా తండ్రి, ఎందుకు నువ్వు తీర్చకుండా ఊరుకుంటున్నావు అని దీపం పెట్టేటప్పుడు ఆయన నేను అడిగేదానండి. అయితే ఆయన మహిమండి, ఆయన మనకి ఏమైనా లీల చూపించాలి అనుకుంటే ఇలాగ సుగంధ పరిమళాలన్నీ వస్తూ ఉంటాయండి. ఒక సెంటు అత్తరు వాసన కానీ, మల్లెపూలు, గులాబీ వాసన కానీ వస్తాయండి. వచ్చిందండి, ఉద్యోగం వచ్చిందండి, సెలెక్ట్ అయ్యాడండి, ఇప్పుడు బెంగళూరులో ఉన్నాడండి. ఇదండి సాయిబాబా గారు మాకు చేసిన మేలు. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎవరు అన్యాయం అయిపోరండి, ఆయన పక్క నుంచి కాపాడుతూ ఉంటారండి. ఆయన మహామహిమాన్వితులండి, నమ్మిన భక్తుల్ని ఎంబడెంబడే ఉంటారండి ఆయన ఎప్పుడు. ఇదండి నా జీవితంలో మా జీవితంలో మా జరిగినవి. ఇప్పుడు బాబుకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఆర్థికంగా కూడా చాలా కొంచెం బాగానే ఉన్నామండి, అంతా బాగానే ఉందండి. ఇదండి మా అనుభవం. సాయిరామ్ అండి. ధన్యమే నీ ప్రతిమను దర్శించగా, పుణ్యమే నీ పదములు పూజించగా. సాయిరామ్ అండి, నా పేరు దుర్గా భవాని, నేను చింతల నుండి వచ్చాను. నాకు బాబా మా అత్త ద్వారా పరిచయం అయ్యాడు. మా అత్త వాళ్ళది సత్సంగం అన్నమాట. ఆమె ఎక్కువ బాబా పూజ చేస్తుంది, బాబా గురించి బాగా చెప్తుంది మాకు. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో బాబా ఫోటో ఉంది, కానీ ఆయన ఎవరో తెలియదు నాకు. ఒక కనుబొమ్మలో బాబా ఫోటో ఉండేది, నాకు తెలియదు. నాకు 7th క్లాస్లో మా అత్త ఒక బుక్ తీసుకొచ్చి ఇచ్చింది, సాయి వ్రతం అనేసి. నేను మా పిన్ని అది చేసాము. ఇంకా తర్వాత నాకు ఇంకా బుక్స్ కావాలి, కథలు బాగున్నాయంటే నాకు హేమట్ పంత్ రాసిన సత్యచరిత్ర ఇచ్చింది మా అత్త. చిన్నప్పుడు మా అత్త వాళ్ళందరూ కూర్చుని నాకేం చేసేవాళ్ళంటే, వాళ్ళకి చదువు రాదు, నన్ను కూర్చోబెట్టి అందరు చుట్టూ కూర్చుని చదివించుకునేవాళ్ళు. కానీ దాని అర్థమేంటో నాకు తెలీదు, వాళ్ళు అడుగుతున్నారు కదా అని చదివేదాన్ని. నాకు ఆ కథలు బాగా నచ్చాయి, నేను కూడా అక్కడికి వెళ్ళాను అన్నట్లు ఫీల్ అయ్యేదాన్ని. మా అత్త చాలా టైం షిరిడి వెళ్ళింది. ఆమె చెప్పేది మాకు షిరిడీలో చావడి ఉత్సవం ఉంటుంది, చావడి ఉంటుంది, దుని ఉంటుంది, మసీదు ఉంటుందని. అవేంటో కూడా మాకు తెలీదు. నేను అనుకునేదాన్ని, ఊహించుకునేదాన్ని, ఓ చావడి అంటే నిజంగా చావడిలాగా ఉంటుందేమో, ఊర్లో లాగా అలా పూల తోటలు అవన్నీ ఉంటాయేమో అనుకునేదాన్ని. ఇంకా అలా మా అత్త నాకు బాగా పరిచయం చేసింది బాబాని. సత్యచరిత్ర చదివించింది, కానీ నేను ఎక్కువ చదివేదాన్ని కాదు. ఒక 6 అధ్యాయాలు చదివేదాన్ని, ఆపేసేదాన్ని. ఇంకా అట్లా చదువుతూ ఉండేదాన్ని. అందరు చెప్పేవాళ్ళు బాబా నా కల్లోకి వస్తున్నాడని. మా అత్త, మా బాబాయ్ వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అలాగే నా మ్యారేజ్కి వచ్చేసరికి మా హస్బెండ్ వద్దు అన్నారు. మాకు అత్త కొడుకు ఆయన, ఇంకా మీరు లేని వాళ్ళు, ఆ అమ్మాయి చిన్నపిల్ల వద్దు అన్నారు. మా అమ్మ వాళ్ళకేమో ఆయన ఇష్టం చేసుకోవాలని. ఇంకా అట్లా బాబాని అడిగినా నేను కూర్చుని, నాకు ఆయనే కావాలి, మా అమ్మ వాళ్ళని రిజెక్ట్ చేశారు కనుక నాకు ఆయనే కావాలి, నాకు ఇవ్వు అనేసి నేను అడిగిన. నాకు ఆయనతోనే మ్యారేజ్ అయింది. ఇంకా తర్వాత నేను మ్యారేజ్ అయినాక 1 ఇయర్కి షిరిడీకి వెళ్ళిన. నేను షిరిడీ వెళ్ళేదాకా సత్యచరిత్ర చదవలేదు. షిరిడీ వెళ్ళొచ్చినాక నేను సత్యచరిత్ర పారాయణం చేస్తాను. నాకు అప్పుడు అనిపించింది, నేను ముందే చదివితే నేను షిరిడీలో చాలా ప్లేసెస్ చూసేదాన్ని, చాలా మంచిగా ఉండేది నాకు, నేను ఎన్నో తెలుసుకునేదాన్ని షిరిడీలో అనుకున్నాను. ఆ తర్వాత బాబా మా తాత రూపంలో అందరికీ కనిపిస్తాడని అనేవాళ్ళు. అలాగే నాకు ఒకసారి ఇంకా మా తాత కనిపించి నువ్వు రా అని పిలిచారు. ఇగో నాకు ఈరోజు మా తాత కనిపించాడు, నాకు బాబా కనిపించాడని నేను అందరికీ చెప్పినాను. ఆ తర్వాత ఒకరోజు హారతి ఇస్తా కనిపించారు, నన్ను పిలుస్తున్నారు హారతి ఇవ్వడానికి రమ్మనేసి. ఇంకా అట్లా ఒకసారి కనిపించారు. థర్డ్ టైం ఏమైందంటే, మా బాబాయ్కి బాగా సీరియస్గా ఉందని ఫోన్ వచ్చింది. ఇంకా నేను కూర్చుని ఏడ్చిన బాబా ముందు, బాబా మా బాబాయ్కి చాలా సీరియస్గా ఉందంట, నేనేం చేయను, నాకు మా బాబాయ్ కావాలి అనేసి ఏడ్చినాను. ఏడిస్తే మా బాబాయ్ చనిపోయారనేసి బయట పడుకోబెడితే అక్కడ వచ్చి మా తాత పడుకున్నాడు, మా బాబాయ్ లేచి కూర్చున్నాడు. మా తాత అంటే మేము మా బాబా అనుకుంటాము. మా తాత కూర్చోగానే మా బాబాయ్ లేచి కూర్చున్నారు. ఇంకా మా బాబాయ్ ఇప్పుడు చాలా బాగున్నారు. ఊదిలో కొబ్బరి నీళ్ళల్లో ఊది వేసి ఇచ్చారు. మా బాబాయ్కి ఒక వామిటింగ్ అయిపోగానే మా బాబాయ్ చాలా బాగున్నారు ఇప్పుడైతే. ఆ తర్వాత వచ్చేసి ఒక వినాయక చవితి రోజు
మేము చంద్రుడిని చూడకూడదు అంటారు వినాయక చవితి రోజు. నేను మా నాయనమ్మ కూర్చుని చంద్రుడిని చూసేసాం. ఇంకా నేను అనుకున్న బాబా నిన్నే చూస్తాను అనుకుంటున్నాను, చంద్రుడిని చూస్తే గొడవలు అవుతాయి అంటారు, ఇంకా ఎట్లా అనేసి నేను బాబాని అనుకుంటా కూర్చున్నాను. ఆ మరుసటి రోజు నేను పడుకున్నాక చంద్రుల్లో అనమాట పెద్ద బాబా కనిపిస్తున్నాడు నాకు. అబ్బాయి ఎంత బాగున్నాడు బాబా చంద్రుల్లో. నేను అనుకున్నది బాబానే చంద్రుల్లో ఉన్నారు అనుకున్నాను. ఇది నిజమైంది అనుకున్నా. మా నాయనమ్మకేమో గొడవలు అయినాయి అంట, నాకేమో ఆ ఇరు మొత్తం చాలా బాగుంది. ఆ తర్వాత నాకు వచ్చింది. నేను మెడిసిన్ వాడుతున్నాను ప్రెగ్నెన్సీ కోసమని. అప్పుడు 1 మంత్ నాకు ఆయిల్ ఇంజెక్షన్స్ చేశారు. నేను రోజు చెప్పేదాన్ని ఇంజెక్షన్స్ చేసేటప్పుడు, నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందంటున్నారు, ఆయిల్ ఇంజెక్షన్ చేస్తున్నారు, నేను అసలు భరించలేనంత నొప్పి ఉంది నాకు, నేనేం చేయాలి అని అడిగేదాన్ని. ఇంకా ఒక నైట్ కల్లో మా నాయనమ్మ నేను హాస్పిటల్కి వెళ్ళినాం. మా నాయనమ్మకి ఏదో ఆపరేషన్ చేస్తున్నారు, నాకు ఏదో లేదు అని చెప్తున్నారు. ఇంకా లేదు అని చెప్తుంటే ఏంటో అనుకుని ఇంకా అట్లా ఊరుకున్నా. నేను కళ్ళ నాకు ముందు వస్తుంది, తర్వాత అది జరుగుతుంది అనమాట. ఇంకా మా నాయనమ్మకేమో లోపల ఒక గడ్డ ఫామ్ అయింది, అదంతా ఆపరేషన్ చేయాలని ఆపరేషన్ చేశారు. నాకేమో నెక్స్ట్ డే ఇంజెక్షన్స్ ఇక ఆపేస్తున్నాం, ప్రెగ్నెన్సీ లేదు అన్నారు. నాకు ఆ కల్లో బాబా 5 ఫొటోస్ కనిపించినాయి. నేను మా నాయనమ్మ 5 ఫొటోస్ మీద నడిచాము. మా నాయనమ్మకి 5 monthsలో తగ్గిపోయింది. ఇంకా అది ఆమెకి అయిన గడ్డ చనిపోయే రూపం అయింది. ఇంకా మా నాయనమ్మ ఆ గడ్డ తగ్గిపోయింది 5 monthsలో. నేను చెప్పిన 5 monthsలో తగ్గిపోతుంది అత్త, నాయనమ్మకి నా కల్లో బాబా కనిపించాడు, 5 ఫోటోలు వచ్చినాయని చెప్పేసి 5 monthsలో మా నాయనమ్మకి తగ్గిపోయింది. నాకేమో ఇంజెక్షన్స్ ఆపేశారు. ఇంకా అక్కడి వరకే అయిపోయింది. ధన్యమే నీ ప్రతిమను దర్శించగా, పుణ్యమే నీ పదములు పూజించగా. ఓం సాయిరామ్. నా పేరు కస్తూరి. నేను చింతల నుంచి మాట్లాడుతున్నాను. బాబా నాకు పరిచయం అవడం మా అన్నయ్య వల్ల. మా అన్నయ్య బాబా భక్తుడు, బాగా బాబాని కొలిచేవాడు. ఆయనను చూసి నేను కూడా బాబా పూజ చేసుకునేదాన్ని బాగా. అలా బాబా సేవలో బాబా పూజ చేసుకుంటూ ఉండేదాన్ని. మా బాబు సాయిబాబు, సాయిప్రియ బాబా ప్రసాదాలే ఇద్దరు. పాప సాయిప్రియ, సాయిరామ్. మా మేనబావ, మా హస్బెండ్ మేనబావ ఏదో వంకలు లోపాలు అలా ఉంటాయని చెప్పారు. నేను బాబాకి మొక్కుకునేదాన్ని, బాబా ఏ వంక లేకుండా చూడు బాబా, నా పిల్లలకి ఏ ప్రాబ్లం లేకుండా, ఏ వంక లేకుండా చూడు బాబా అని చెప్పాను. అలా మొక్కుకునేదాన్ని బాబాని. ఇప్పుడు ఏ వంక లేకుండా బాబా నాకు వాళ్ళకి ఇద్దరిని ఇచ్చాడు, నాకు బాబా ప్రసాదాలు వాళ్ళిద్దరు. అలా బాబా పూజ చేసుకుంటూ నేను వీక్లీ గుడికి వెళ్తాను. ఇక్కడ గృహప్రవేశం అయిపోయిన తర్వాత నిజామాబాద్లో ఉండేవాళ్ళం మేము. గృహప్రవేశం అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాము. బాబా సొంత ఇంటికి పంపి బాబా మమ్మల్ని, మీ గుడికి వస్తాను వారవారము, ఐడిపిఎల్లో ఉంటుంది బాబా గుడి, మీ గుడికి వస్తాను వారవారం, నేను మీ దర్శనం చేసుకుంటాను ఆరతికి అని మొక్కుకున్నానండి. ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు, జాబు మా వారికి ట్రాన్స్ఫర్ చేశారు. సొంత ఇంటికి వచ్చాను. వీక్లీ గుడికి వెళ్తాను. నేను బాబాకి 2 చపాతీలు తీసుకెళ్తాను. బాబాకి 2 చపాతీలు అంటే చాలా ఇష్టం అని చెప్పారు. వీక్లీ 2 చపాతీలు తీసుకెళ్తాను. నేను వెళ్తూ ఉంటే ఏ టైంకి వెళ్ళినా కరెక్ట్ ఆరతి టైంకే వెళ్తాను. ఏ టైం నాకు కరెక్ట్ అదే టైం సెట్ అవుతుంది ఏంటో మరి. కరెక్ట్ పంతులు గారు ప్రసాదం పెడుతుంటారు, అదే టైంకి నేను వెళ్తుంటాను. నాకు వెళ్తూ ఇక్కడ టెన్షన్లో వెళ్తాను, ఆరతి టైం అయిపోతుందేమో అని. వెళ్ళే గేట్ లోపలికి వెళ్ళేసరికి నాకు బాబా కనిపిస్తాడు. బాబా నా కోసం ఎదురు చూస్తున్నట్టు ఆయన రూపం కనిపిస్తుందండి. నా బిడ్డ వస్తుంది, బాబాని నేను తండ్రిలా భావిస్తానండి. నా బిడ్డ వస్తుంది, నాకు 2 చపాతీలు తీసుకొస్తుంది అన్నంత సంతోషంతో చూస్తుంటాడు. నాకు చాలా ఆనందం కలుగుతుందండి బాబా అలా చూస్తుంటే. బాబా ఆ గేట్ లోపలికి వెళ్ళంగానే బాబా రూపం నాకు. ఎంత టెన్షన్లో వెళ్ళినా గేట్ లోపలికి వెళ్ళంగానే ఆయన నా కోసం ఎదురు చూస్తున్నట్టు, ఆ డోర్ దగ్గర ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తుంది. కరెక్ట్ టైంకు పంతులు గారు అంటారు, కరెక్ట్ టైంకి వస్తావు కస్తూరి నువ్వు అంటాడు. అంతా బాబా దయపంతులు, మన చేతిలో ఏముంది. నేను ఎంత తొందరగా వద్దామన్నా నాకు అదే టైం అవుతుంది. మరి కరెక్ట్ ఆరతి టైంకి వస్తాను నేను. అదొక అనుభవం అండి. మళ్ళీ నాకు రోజు 5 o'clockకి లేస్తాను నేను. థర్స్డే అయితే 4:30కి లేస్తాను, రోజైతే 5కి లేస్తాను. బాబా సాయి టీవీ పెట్టుకొని పాటలు వినుకుంటూ పని చేసుకుంటాను. నాకు ఆయన రూపమే కనిపిస్తుంది. పని చేసుకుంటూ పాటలు వింటూ ఉంటే ఆయన రూపం కనిపిస్తుంది. మళ్ళీ ఒకరోజు ఇట్లానే టైర్డ్ అయిపోయినా, కొంచెం బయటికి వెళ్ళేసి వచ్చి పాటలు వింటూ ఆరతి విన్నాక, జోలపాట విన్నాక పడుకుంటాను నేను. నాకు చాలా ఇష్టం జోలపాట అంటే. అది వింటేనే నాకు మనశ్శాంతి, లేకపోతే ఉండదు. మనశ్శాంతి అనేది ఉండదు. నేను వినలేదు అనే ఫీలింగ్ వచ్చేస్తుంటుంది నాకు. ఇంకా బాబా ఆ రోజు కొంచెం టైర్డ్ అయిపోయి పడుకున్నాను. కూర్చునలేనంత ఓపికే ఉండే పడుకున్నాను. బుధవారం అయితే ఇంకా ఆ రోజు పొద్దున
గురువారం కదా, తెల్లవారేజామున నాకు సమాధి కళలో వచ్చిందండి. సమాధి కనిపిస్తుంది. మా బాబు నేను ఇద్దరం వెళ్తున్నాము. బాబు రా దర్శనం చేసుకుందాము, బాబా దర్శనం చేసుకొని వద్దాము అని ఇద్దరం ఫ్లవర్స్ పట్టుకొని వెళ్తున్నాము. వెళ్తుంటే బాబా లేడు కదా మమ్మీ, కనిపించట్లేదు, బాబా ఎక్కడ అని అంటున్నాడు వాడు. అవునురా బాబా కనిపించట్లేదు అని నేను అంటున్నాను. ఆ సమాధిలో నుంచి లేచి కూర్చుంటున్నానండి, ఇక్కడ ఉన్నాను అని. మనం పడుకొని లేచి ఎలా కూర్చుంటామో ఆయన అలా కూర్చుంటున్నాడు. ఆహా, ఏమి అద్భుతం అండి, నిజంగా ఎంత ఆనందం. అసలు 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 చాలా ఇది అనిపించింది అసలు ఆ చూస్తుంటే. బాబా కూర్చున్నాడు, రా వచ్చేసి ఆ పాదాల దగ్గర పువ్వులు పెట్టి నమస్కారం చేసుకో బాబు అని చెప్పాను. సరే మమ్మీ అని ఇద్దరం పాదాల దగ్గర కూర్చొని పువ్వులు పెట్టి నమస్కారం చేసుకున్నామండి. చాలా ఆనందంగా అనిపించింది ఆ రోజు గురువారము. మరి ఇంకా ఏం చెప్తున్నానో బాబా తెలియదు కానీ అంతలోనే మా వారు టైం అవుతుంది కదా లేవండి అసలు అని అన్నారు. ధన్యమే నీ ప్రతిమను దర్శించగా, పుణ్యమే నీ పదములు పూజించగా. సాయిరామ్ అండి, నా పేరు వెంకటలక్ష్మి, నేను చింతల నుంచి మాట్లాడుతున్నాను. నాకు బాబా పరిచయం అంటే అన్నయ్య ద్వారా పరిచయం అయ్యిందండి. అన్నయ్య వదిన చాలా బాబా భక్తులంటే అసలు అలా ఉంటారా అనిపించిందండి. తర్వాత బాబా గురించి తెలుసుకొని సచరిత్ర అయితే చదివాను, పారాయణ అయితే చేశాను, కానీ అది ఎలా చేశాను అనేది కూడా నాకు తెలీదు. ఎందుకంటే తెలిసి తెలియనట్టు చేసేసాను, పూర్తయితే మాత్రం చేశాను. సాయి టీవీ అంటే అసలు ఇంకా బాబు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇంకా అదే ధ్యాసలో ఉంటానండి ఎప్పుడూ. సాయి అసలు ఆ పాటలు వింటుంటే ఇంకా మైమర్చిపోయి ఏం చేస్తానో కూడా తెలియదు, అంత ఆనందంగా ఉందండి సాయి ఛానల్ వచ్చాక. ఇంకా పాటల గురించి అంటే మాత్రం అసలు పాటలు పాడాలి, వినాలి, అసలు ఎంత బాగా అనిపిస్తుందో. ఇంక మా ఫ్రెండ్ ద్వారా అయితే మాత్రం ఇంక పల్లకి సేవకి వెళ్ళడం, హారతికి వెళ్ళడం, ఇవైతే మాకు గుడి కూడా దగ్గరేనండి, బాబా గుడి దగ్గరే. మా ఇంటి దగ్గర నుంచి చూస్తేనే కనిపిస్తుంది బాబా గుడి. మనసు గల మహాశయ, మహిమ గల మహోదయ, మనసు గల మహాశయ, మహిమ గల మహోదయ. ధన్యమే నీ ప్రతిమను దర్శించగా, పుణ్యమే నీ పదములు పూజించగా.